శబరి దగ్గర ఎంగిలి తిన్నా ఎన్ని ఏం లేదు, ఆనాడు కుల వివక్షలకు సంబంధించి లేదు. తర్వాత బ్రిటిష్ అంతే 18 అంతకు ముందు అవన్నీ కూడా ఏంటంటే వృత్తుల వారిగా. ఈవెన్ మన వివాహ వ్యవస్థలో కూడా తాళిబొట్టు తయారు చేసే కంసాలి ఇంటికి మనం ఇది కట్టుకుని వెళ్తాం, దారిలో గొడ్డలు పరుచుకుంటూ దాని మీద నడుచుకుంటూ వెళ్తాం, పైన ఒక దుప్పటి పెట్టుకుని లేకపోతే మామూలుగా టెంట్ పెట్టుకుని వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత మన ఆడపిల్ల చేత ఆయనకి కాళ్ళకి దండం పెట్టిస్తాం, ఆశీర్వచనం ఇప్పిస్తాం. అలాగే పెద్ద మనిషి అయినప్పుడు మంగళి వచ్చి మనకు ఆశీర్వదిస్తుంది, రజకులు. ఇవన్నీ ఒక సిస్టమ్ నడిచిన కులంలో అన్ని కులాలకి తగిన గౌరవం అనేది మన వ్యవస్థలో నడిచింది. కానీ కాలక్రమేణా బ్రిటిష్ వాడు ఏం చేశాడు, 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత, సిపాయిల తిరుగుబాటు ఎందుకు వచ్చింది, పంది మాంసంతో కూడినటువంటి కొవ్వు పూసారని చెప్పి ముస్లింలు, ఆవు మాంసంతో కూడిన కొవ్వు పూసారు తోటాలకని చెప్పి హిందువులు వ్యతిరేకించారు. ఒక్కసారిగా ఈ తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చే స్థాయికి వచ్చింది. ఇది ప్రపంచమంతా విస్తరిస్తుందని భయం వేసింది. అప్పుడు మెకాలే విద్యా విధానం ఇంపాక్ట్ తీసుకొచ్చారు. ఎట్లాగా మనకి ఆలోచించే జ్ఞానం లేకుండా మన విద్యా వ్యవస్థని పక్కన పెట్టేసి పూర్తిగా వాళ్ళదే చదువుకునేటట్టు చేసి కులాన్ని అంటే ఈ వృత్తిని కులం కిందన లెక్కేశారు. వృత్తిని కులం కిందేసి ఇప్పుడు ఓ పంతులు గారిని వెళ్తే ఏందా ఆడికి నువ్వు మాట్లాడేది, ఆడి స్థాయి అంతా నువ్వెంత అని ఇతనికి చెబితే, బ్రిటిష్ దొరగారు ఈ పంతులు గారికి ఇంత చెప్తే పంతులు గారు ఏం ఫీల్ అయిపోతాడు, నాకు ఆయనతో సమాన హోదా ఇస్తున్నాడు బ్రిటిష్ వాడితో హోదా, అధికారితో హోదా.